వెల్కమ్ టు బిగ్ ఫైట్. ఉద్యమాల కిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల తీర్పుపై తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓరుగల్లు జనం నాడిపై అందరి దృష్టి ఉంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ ఇక్కడ బలంగా ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ బలపడినా నువ్వా నేనా అన్నట్టు పోటీలో ఉంది. 9.5 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ పథకాల నినాదంతో బీఆర్ఎస్ ముందుకెళ్తుండగా ప్రభుత్వ వ్యతిరేకత, బీఆర్ఎస్ అభ్యర్థులపై అసంతృప్తికి తోడుగా తమ గ్యారంటీల మేనిఫెస్టోకు మద్దతుగా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తుంది. ఇక ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని బీజేపీ బలంగా చెబుతోంది. రాజకీయ చైతన్యం విలక్షణ తీర్పుకు మారుపేరుగా మారినటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ఎన్నికల్లో నవంబర్ 30న జరిగేటువంటి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నటువంటి పరిస్థితి. మరికొంత సమయమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉండడంతో అభ్యర్థులైతే ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో నిమగ్నమైపోయి ఉన్నారు. ప్రచార పర్వం ముగిసిన వెంటనే ప్రలోభాల పర్వాన్ని కూడా తెరదించేందుకోసం అభ్యర్థులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో కనుక చూసినట్లయితే ప్రధానంగా 3 రాజకీయ పార్టీలు పోటీలో ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. 3 అభ్యర్థుల మధ్యనే పోటీ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకోసం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారనేటువంటి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా సాగుతుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ ఓటర్లు ఎప్పటికీ కూడా విలక్షణమైనటువంటి తీర్పునిచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగినటువంటి సమయంలో కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ప్రాబల్యం లేకుండా పోయినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. ఇప్పుడు కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, కాంగ్రెస్ పార్టీ నుంచి కొండ సురేఖ, బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీలో నిలుస్తున్నారు. ఇక్కడ పోటీ రసవత్తరంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గెలిపే లక్ష్యంగా 3 అభ్యర్థులు కూడా ఓటర్ల ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నేను అన్ని రకాలైనటువంటి అభివృద్ధి చేశాను, వరంగల్లో అనేక రకాలైనటువంటి అభివృద్ధి చేశాను, కలెక్టరేట్ తీసుకొస్తున్నాను, ఇంకా అనేక రకాలైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ కల్పన కల్పిస్తాననేటువంటి విధంగా నన్నపనేని నరేందర్ చెప్తుండగా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి తనను గెలిపిస్తుందని నన్నపనేని నరేందర్ చెప్తుండగా గతంలో నేను మంత్రిగా పనిచేశాను, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాను, తూర్పు నియోజకవర్గంలో తనకే పట్టుంది, తాను చేసినటువంటి అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఇక్కడ ఏం లేదు, తానే విజయం సాధిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి కొండ సురేఖ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ అభ్యర్థి తూర్పు నియోజకవర్గంలో తనకున్నటువంటి సంబంధాలు, తాను చేసేటువంటి సేవా కార్యక్రమాలు, బీజేపీ పార్టీకి ఉన్నటువంటి ఆదరణ తనను గెలిపిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 3 మధ్య పోరు హోరాహోరీగా సాగుతున్నటువంటి పరిస్థితిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. వరంగల్ వెస్ట్ నుంచి వరుస విజయాలు సాధిస్తున్న దాస్యం వినయ్ భాస్కర్ ఈసారి కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి రాజేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి రావు పద్మారెడ్డి పోటీలో ఉన్నారు. అయితే 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా గెలిచిన వినయ్ భాస్కర్ ఈసారి విజయం దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, బలమైన బీఆర్ఎస్ క్యాడర్తో గట్టెక్కుతాననేది ధీమా బీఆర్ఎస్లో కనిపిస్తోంది. అయితే డీసీసీ అధ్యక్షుడుగా ఎన్ఎస్యుఐఏ నేతగా పనిచేసిన రాజేందర్ రెడ్డికి ఈసారి అధిష్టానం టికెట్ ఇవ్వడంతో విజయం కోసం ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఇటీవలే వచ్చిన వరదలు జీవనం అయితే అస్తవ్యస్తం కావడంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, వరద నివారణ చర్యలు పూర్తి కాకపోవడం లాంటి అంశాలు సుదీర్ఘకాలంగా ఒకే వ్యక్తి ఉండడంతో వచ్చే వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుండగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలుగా ప్రతి బస్తీలోనూ పరిచయం ఉన్న నేతగా కేంద్ర పథకాలను ప్రచారం చేస్తూ ప్రచారంలో పద్మ దూసుకుపోతున్నారు. ముస్లిం ఓట్లు కీలకం కానున్నాయి. వరంగల్ వెస్ట్ నియోజకవర్గాన్ని కనుక తీసుకున్నట్లయితే వరంగల్ వెస్ట్ నియోజకవర్గం, వరంగల్ గ్రేటర్ వరంగల్లో భాగమైనటువంటి వెస్ట్ నియోజకవర్గంలో కూడా రాజకీయం ఉద్యమాలకు నిలయంగా మారుతున్నటువంటి పరిస్థితి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ప్రభుత్వ విప్పుగా కొనసాగుతున్నటువంటి
వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి రావు పద్మ బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజేందర్ పోటీలో ఉన్నారు. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ కూడా పోటీ రసవత్తరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశాను. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఉద్యోగ కల్పన కోసం కావచ్చు, అటు విద్యా వైద్యం కోసం కూడా నేను తాను కృషి చేశాను. నేను చేసినటువంటి కృషి నన్ను గెలిపిస్తుందని వినయ్ భాస్కర్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుండగా బీజేపీ పార్టీకి ఆదరణ ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయి అంటూ రావు పద్మ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణ, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవా కార్యక్రమాలు, చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ ముగ్గురి మధ్య సాగుతున్నటువంటి పోరులో విజయం ఎవరిని వరిస్తుంది అనేటువంటిది తేలాల్సి ఉంది. పోరు అయితే హోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నా కూడా ఇక్కడ ఎవరిని విజయం వరిస్తుంది అనేటువంటిది వేచి చూడాల్సిన. అధికార పార్టీ నుంచి చలధర్మారెడ్డి పోటీలో ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి, బీజేపీ నుంచి కాళీప్రసాద్ పోటీలో ఉన్నారు. అభ్యర్థి స్థానికంగా పట్టున్న నేత కావడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ దఫా గట్టెక్కిస్తాయని బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి స్థానికేతరుడు కావడంతో క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీసీ ముఖ్యమంత్రి అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం, నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉండడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మరొక నియోజకవర్గం పరకాల నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థుల మధ్య ఉత్కంఠభరితమైనటువంటి పోరు సాగుతుంది. ఇక్కడ గతంలో టీడీపీ పార్టీ నుంచి గెలిచి తర్వాత 2018లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి చల్ల ధర్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలవగా, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్యమైనటువంటి రీతిలో రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నర్సంపేట నియోజకవర్గాన్ని అభ్యర్థిగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పరకాల అభ్యర్థిగా పోటీలో నిలిచారు. దాంతో పాటుగా బీజేపీ పార్టీ నుంచి ప్రముఖ వైద్యుడు కాళీప్రసాద్ బీజేపీ పార్టీ నుంచి పోటీలో నిలిచారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి చల్ల ధర్మారెడ్డి, నేను టెక్స్టైల్ పార్క్ తెచ్చాను, పరకాలను అభివృద్ధి చేశాను, పరకాల్లో అన్ని రకాలైనటువంటి అభివృద్ధి తీసుకొచ్చాను, నా వల్లనే అభివృద్ధి ఇక్కడ సాధ్యమైంది, గతంలో లేనటువంటి అభివృద్ధి నేను చేశాను కాబట్టి పరకాల ఓటర్లు తనకే ఓటు వేసి మళ్ళీ గెలిపిస్తారనేటువంటి ఆశాభావాన్ని చల్ల ధర్మారెడ్డి వ్యక్తం చేస్తుండగా, గతంలో నర్సంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడంతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకునిగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, నాకు పరకాల ఓటర్లు సుపరిచితులు, నన్నే గెలిపిస్తారనేటువంటి ఆశాభావాన్ని కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. వైద్యునిగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేశాను, సేవా కార్యక్రమాలతో పాటు ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని బీజేపీ అభ్యర్థి కాళీప్రసాద్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ పోటీ కనుక తీసుకున్నట్లయితే ముగ్గురు అభ్యర్థులు సమవుజ్జులు కావడంతో అక్కడ వచ్చేటువంటి ఫలితాలపైన ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక గన్పూర్కి సంబంధించి బీఆర్ఎస్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బరిలో నిలవగా, కాంగ్రెస్ నుంచి ఇందిరా, బీజేపీ తరఫున విజయరామారావు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్యకు బదులుగా కడియంకు టికెట్ ఇవ్వడం పట్ల క్యాడర్లో కొంత అసంతృప్తులు బయటపడ్డాయి. పార్టీ నాయకత్వం జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. కానీ రాజయ్య వర్గం కడియం గెలుపు కోసం ఏ మేరకు సహకరిస్తుందో వేచి చూడాలి. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఇందిరా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే ఈ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం ఓట్లు అధిక సంఖ్యలో ఉండడంతో ఆమెకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు బీజేపీ సైతం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. గన్పూర్ నియోజకవర్గం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలకమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ
సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని అక్కడ కడియం శ్రీహరికి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కడియం శ్రీహరికి టికెట్ని కేటాయించడం జరిగింది. స్టేషన్ గరపూర్లో కూడా విజయం ముందనుకున్న రకంగా లేదు. ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొత్త పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతున్నటువంటి నియోజకవర్గం స్టేషన్ గరపూర్ నియోజకవర్గం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి పోటీలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇందిర, గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఇందిర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంది. దాంతోపాటుగా బీజేపీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి విజయ రామారావు పోటీలో ఉన్నారు, బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ కూడా స్టేషన్ గరపూర్ నియోజకవర్గంలో తీసుకున్నట్లయితే పోటీ ప్రధానంగా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. కొంత పైచేయిగా కాంగ్రెసే కనబడుతుంది అనేటువంటి చర్చ కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక డోర్నకల్కి సంబంధించి గిరిజనుల ప్రభావం ఉన్న ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి డిఎస్ రెడ్డి నాయక్, కాంగ్రెస్ నుంచి జాటోత్ రామచంద్ర నాయక్, బీజేపీ నుంచి బుక్యా సంగీత పోటీలో ఉన్నారు. 1989 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2009 ఎన్నిక మినహా మిగతా 6 సార్లు రెడ్డి నాయక్ గెలుపొందారు. 7వసారి గెలిచేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గెలిపిస్తాయనే ధీమాతో ఆయన ఉన్నారు. అయితే ప్రభుత్వం ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉందని, దీంతో గెలుపు తమదేనన్న ధీమా కాంగ్రెస్ లో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో సానుభూతి పార్టీలో రెబల్స్ లేకుండా ఐక్యంగా పనిచేస్తున్న పరిస్థితులు గట్టెక్కిస్తాయనే భావన కాంగ్రెస్ లో ఉంది. అయితే బీఆర్ఎస్ లో ఉన్న సంగీత చివరి నిమిషంలో బీజేపీలో చేరి పోటీలో ఉన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోనూ పోటీ రసవత్తరంగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి రెడ్డి నాయక్, 4 సార్లు కాంగ్రెస్ నుంచి, ఒకసారి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి రెడ్డి నాయక్ మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఈసారి పోటీలో నిలబడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సంగీత బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానంగా పోటీలో నిలిచినటువంటి అభ్యర్థులు గెలుపు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి, కొంతకాలం మంత్రిగా పనిచేసినటువంటి రెడ్డి నాయక్ నేను చేసినటువంటి అభివృద్ధి తనను గెలిపిస్తుందని చెప్తున్నప్పటికీ కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అనేక సమస్యలు నియోజకవర్గంలో పేరుకుపోయాయి. సమస్యల పరిష్కారంలో రెడ్డి నాయక్ విఫలమయ్యాడనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రామచంద్ర నాయక్ గతంలో ఓడిపోయినప్పటికీ కూడా నియోజకవర్గాన్ని విడిచిపెట్టకుండా నియోజకవర్గ ప్రజలతో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ కార్యక్రమాలు చేస్తూ కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రధానంగా పోటీ అయితే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీనే మధ్యనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే డోర్నకల్ నియోజకవర్గంలో ఉంది. ఇక పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార బీఆర్ఎస్ నుంచి బరిలో ఉండగా అత్యంత పిన్న వయస్కురాలైన యశస్విని రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి రామ్మోహన్ రెడ్డి పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పట్టున్న వ్యక్తిగా పేరుండడం, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం దయాకర్ రావుకు కలిసొచ్చే అంశం. ఏళ్లుగా ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడంతో ఉండే వ్యతిరేకత, దీనికి తోడు ప్రభుత్వంపై ఉండే అసంతృప్తితో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు సైతం పలుమార్లు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు కలిసి వస్తుందని యశస్విని రెడ్డి భావిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న రామ్మోహన్ రెడ్డి స్థానిక మంత్రాన్ని జపిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాలకు సంబంధించి మరొక ప్రాధాన్యత కలిగినటువంటి నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గం. ఇక్కడ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్యమైనటువంటి పరిణామాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. మొత్తానికి తాను మంత్రిగా ఉంటూ అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి, తాను చేసినటువంటి అభివృద్ధి, ప్రజలతో తనకున్నటువంటి అనుబంధం, ప్రజలతో ఉన్నటువంటి సాన్నిహిత్యమే తనను ఎలాగైనా గెలిపిస్తుందనేటువంటి ఆశాభావాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాము చేసినటువంటి సేవా కార్యక్రమాలు, స్వచ్ఛందంగా చేసినటువంటి సేవా కార్యక్రమాలు మాకు విజయాన్ని సాధించి పెడతాయని యశస్విని రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు బీజేపీ పార్టీ అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా పోటీనిచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటి చర్చ సాగుతుంది. ప్రధానంగా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్యనే
పోటీ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. వారిద్దరి మధ్య పోటీ కూడా నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. విజయం ఎవరిని వరుస్తుంది అనేటువంటిది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి పాలకుర్తి నియోజకవర్గంలో ఉంది. ఇక మహబూబాబాద్ అధికార పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన శంకర్ నాయక్ మూడోసారి అదృష్టాన్ని పరిశీలించుకుంటుండగా స్థానికంగా వైద్యుడిగా మంచి పేరు పొందిన మురళీ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి బరిలో నిలిచారు. బీజేపీ తరఫున హుస్సేన్ నాయక్ పోటీలో ఉన్నారు. వరుసగా ఎమ్మెల్యే కావడంతో ఉండే వ్యతిరేకత, క్షేత్రస్థాయిలో పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటుండడం, కింది స్థాయి నాయకుల్లో అసంతృప్తి, అధికార పార్టీ అభ్యర్థికి ప్రతికూల అంశాలు. మురళీ నాయక్ స్థానికంగా కలుపుగోలు వ్యక్తి కావడంతో గెలుపు పట్ల ధీమా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి దాదాపు 35,000 ఓట్లు సాధించిన హుస్సేన్ నాయక్ ఈసారి బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా సానుభూతి కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి పోరాటాల పురిటిగడ్డగా చెప్పుకునేటువంటి మహబూబాబాద్ నియోజకవర్గంలో కూడా పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి బీఆర్ఎస్ పార్టీ తనను మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడడంతో పాటు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశాను, ప్రభుత్వం అండతోటి తానే మళ్ళీ తిరిగి విజయం సాధిస్తానటువంటి ఆశాభావాన్ని శంకర్ నాయక్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శంకర్ నాయక్ పైన సొంత పార్టీలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, తర్వాత అనేక రకాలైనటువంటి ఆరోపణల నేపథ్యంలో తనపైన కొంత వ్యతిరేకత అయితే ఉంది. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మురళీ నాయక్ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, వైద్యునిగా ఉండి ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క పెరుగుతున్నటువంటి ఆదరణ తనకు విజయం సాధించి పెడతాయన్నటువంటి ఆశాభావాన్ని మురళీ నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా అటు మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి హుస్సేన్ నాయక్ కూడా పూర్తి స్థాయిలో తన విజయం పైన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓడిపోయినటువంటి సానుభూతి ఉంది. అటు బీజేపీ పార్టీ కేంద్రంలో చేపట్టేటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మోడీ చరిష్మా తనను గెలిపిస్తాయనేటువంటి ఆశాభావాన్ని హుస్సేన్ నాయక్ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా కనుక తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి 3వ స్థానానికి పోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా పూర్తి స్థాయిలో సాగుతున్నటువంటి, ప్రధానంగా పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా మహబూబాబాద్ నియోజకవర్గంలో సాగుతున్నటువంటి పరిస్థితి. ఇక నర్సంపేట నియోజకవర్గం, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి రెండోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా విజయం సాధించిన దొంతి మాధవరెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉండగా బీజేపీ నుంచి పుల్లారావు పోటీలో ఉన్నారు. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఉద్యమ నేపథ్యం ఉండడం, ప్రతి గ్రామంలో మంచి పరిచయాలుండడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గెలిపిస్తాయనే ధీమా బీఆర్ఎస్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న దొంతి మాధవరెడ్డి సైతం క్షేత్రస్థాయిలో మంచి పరిచయాలు కలిగి ఉండి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు ముమ్మరంగా కష్టపడుతున్నారు. మరొక నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం. ఇక్కడ మొదటి నుంచి కూడా వామపక్ష భావజాలం కలిగినటువంటి నియోజకవర్గం. ఇక్కడ మొదటి నుంచి కూడా వామపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు విజయాన్ని సాధిస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. విప్లవాలకు, మావోయిజానికి కూడా ఇక్కడ పెట్టింది పేరుగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ఈసారి పోటీలో ప్రధానంగా అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా పోటీ 3 పార్టీల మధ్య ఉన్నాయి. ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పుల్లారావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రముఖ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నాడు. దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి పరిస్థితి. మొత్తానికి నర్సంపేట నియోజకవర్గంలోనూ పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యనే కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే నర్సంపేట నియోజకవర్గంలో ఉంది.
ఇక జనగాం నియోజకవర్గాల విషయానికి వస్తే అధికార బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, బీజేపీ తరఫున ఆరుట్ల దశమంతరెడ్డి పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి బదులుగా పల్లాను బరిలోకి దింపడంతో కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు గతంలో పీసీసీ చీఫ్గా చేసిన మాజీ మంత్రి పొన్నాలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడంతో గెలుపు పట్ల ధీమాగా ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గం సహకారం, పొన్నాల బలం ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కొమ్మూరి గతంలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఈసారి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మరోవైపు బీజేపీ క్యాడర్ సైతం గట్టి పోటీ ఇచ్చేందుకు శ్రమిస్తోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రసవత్తరమైనటువంటి రాజకీయాలు సాగుతున్నటువంటి నియోజకవర్గాల్లో ఒకటి జనగామ నియోజకవర్గం. జనగామ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డిని కాదని బీఆర్ఎస్ పార్టీ పల్లా రాజేశ్వర రెడ్డికి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పోటీలో నిలిచారు. దాంతోపాటుగా బీజేపీ పార్టీ అభ్యర్థిగా దశమంత రెడ్డి పోటీలో నిలిచారు. ఇక్కడ కూడా పోటీ రసవత్తరంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి గెలుపే ధ్యేయంగా పల్లా రాజేశ్వర రెడ్డి తన శక్తియుక్తులన్నింటినీ కూడా ఇక్కడ ప్రయోగిస్తుండగా ఉద్యమకారునిగా తనకు గుర్తింపు ఉంది. జిల్లా కేంద్రం కోసం ఉద్యమించాను, అనేక సమస్యల కోసం ఉద్యమించాను, తనకే విజయం వరిస్తుందనేటువంటి ఆశాభావాన్ని దశమంతరెడ్డి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణ, గతంలో తాను ఎమ్మెల్యేగా గెలిచి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా పోటీ ముగ్గురు అభ్యర్థులు కూడా సమవుజ్జులు కావడంతో పోటీ ఉత్కంఠ భరితంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ విజయం ఎవరిని వరిస్తుంది అనేటువంటిది కూడా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక ములుగు నియోజకవర్గం, ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా ములుగు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పోటీలో ఉండగా కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ సీతక్క, బీజేపీ తరఫున మాజీ మంత్రి చందులాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ పోటీ పడుతున్నారు. నాగజ్యోతి జెడ్పీ చైర్పర్సన్గా కొనసాగిన అనుభవం, మావోయిస్టు నేపథ్యం ఉన్న కుటుంబం కావడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఎజెండాగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన వ్యక్తి కావడం, స్థానికంగా ప్రతి తండాలోనూ కలుపుగోలుగా ఉండడం కలిసొచ్చే అంశం. ఈసారి రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఆదివాసీ తెగకు చెందిన వారు కావడంతో ఓట్ల చీలిక ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఇక బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ లంబాడ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ వర్గం ఓట్లను పూర్తిగా రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీలో గెలుపు ఎటువైపు ఉంటుందో వేచి చూడాలి. ములుగు నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ పోరు అటు అధికార పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీల మధ్య పోటీ జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. మూడు పార్టీలు కూడా ములుగు నియోజకవర్గ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ పూర్తి స్థాయి లోపల తమ శక్తి సామర్థ్యాలను పెట్టి ములుగు నియోజకవర్గాన్ని చేజెక్కించుకునేందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ములుగు నియోజకవర్గంలో గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీతక్క ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవగా అటు ప్రహ్లాద్ బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలిచారు. మరొక వైపు నాగజ్యోతి బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముగ్గురి నుంచి కూడా గెలుపు పైన పూర్తి ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో ఏం లేనటువంటి పరిస్థితుల్లో జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, కరోనా టైంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశాను, ప్రజలు నా వైపే ఉన్నారు, నన్నే గెలిపిస్తారనేటువంటి ఆశాభావాన్ని కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క వ్యక్తం చేస్తుండగా తాను జెడ్పీ చైర్మన్గా జిల్లా అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి విధంగా కృషి చేశాను, అటు కేసీఆర్ కేటీఆర్తో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధంతో ములుగు జిల్లాను అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకంతో తననే గెలిపిస్తారనేటువంటి ఆశాభావాన్ని బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో తన తండ్రి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి అభివృద్ధి తప్ప ములుగు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగలేదని బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ అంటున్నటువంటి పరిస్థితి. తన తండ్రి మీద ఉన్నటువంటి సానుభూతి, తన తండ్రి చేసినటువంటి అభివృద్ధితో పాటు తాను ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్న తననే ఓటర్లు గెలిపిస్తారు, ములుగులో తనదే గెలుపంటూ బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా పోటీ మూడు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నటువంటి పరిస్థితి. చివరికి ఓటర్లు ఎవరిని గెలిపిస్తారనేటువంటిది ఉత్కంఠభరితంగా ఉండేటువంటి పరిస్థితే కనబడుతుంది.
ఇక భూపాలపల్లి నియోజకవర్గం ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నుంచి గండ్ర సత్యనారాయణరావు, బీజేపీ నుంచి చందుబట్ల కీర్తిరెడ్డి పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ బలంగా ఉన్న ఎమ్మెల్సీ మధుసూదనాచారి వర్గం అధికార పార్టీ అభ్యర్థికి ఏ మేరకు అనుకూలంగా పనిచేస్తుందో చూడాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలపైనే ఆయన ఆధారపడ్డారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి స్థానికంగా ఓటర్లను ఆకట్టుకున్న సత్యనారాయణ ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు, గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కలిసి వస్తుందని భావిస్తుండగా బీజేపీ తరఫున రెండోసారి పోటీలో ఉన్న కీర్తిరెడ్డి సైతం గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా రాజకీయం గతంలో కంటే భిన్నంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అక్కడ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచినటువంటి పరిస్థితి. గతంలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి కీర్తిరెడ్డి ఈసారి కూడా బీజేపీ పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మొత్తానికి భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా నేను భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సాధించాను. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను, 100 పడకల ఆసుపత్రితో పాటు మెడికల్ కళాశాల తీసుకొచ్చాను. భూపాలపల్లిని సర్వతోముఖంగా అభివృద్ధి చేశాను కాబట్టి భూపాలపల్లి ఓటర్లు నా వైపే ఉన్నారనేటువంటి ఆశాభావాన్ని గండ్ర వెంకటరమణారెడ్డి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నేను ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల మధ్య ఉన్న ప్రజలు ఈసారి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ నిత్యం సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతున్నటువంటి తననే గెలిపిస్తారని బీజేపీ అభ్యర్థి కీర్తిరెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార హోరు కావచ్చు, ప్రజల నాడిని బట్టి చూసినట్లయితే ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎక్కువగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలుపుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి భూపాలపల్లి నియోజకవర్గంలో ఉంది. ఇక వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి అత్యధిక మెజారిటీతో 2 సార్లు విజయం సాధించిన ఆరూరి రమేష్ మూడోసారి కూడా బీఆర్ఎస్ తరఫున పోటీ పడుతుండగా మాజీ పోలీస్ అధికారి కేఆర్ నాగరాజు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ తరఫున కొండేటి శ్రీధర్ బరిలో ఉన్నారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు కింద స్థాయి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం, క్యాడర్ను పట్టించుకోకపోవడం, నాయకులకు అందుబాటులో ఉండకపోవడం లాంటివి ప్రతికూల అంశాలు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న హోదా నుంచి వచ్చిన వ్యక్తి కావడం, స్థానికంగా మంచి పేరుండడం, కాంగ్రెస్ క్యాడర్ బలపడడం అనుకూల అంశాలు. అయితే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కొండేటి శ్రీధర్ 2009 ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యం ఉండడంతో ఆయన సైతం విస్తృతంగా ప్రచారం చేస్తూ విజయం కోసం కష్టపడుతున్నారు. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మిగిలినటువంటి నియోజకవర్గం వర్ధన్నపేట నియోజకవర్గం. వర్ధన్నపేట నియోజకవర్గంలో గతంలో రాష్ట్రంలోనే అత్యధిక 2వ మెజారిటీతో గెలుపొందినటువంటి అభ్యర్థి ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి విజయం కోసం ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా గెలుపొంది మరొకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయినటువంటి కొండేటి శ్రీధర్ బీజేపీ అభ్యర్థిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పోలీస్ అధికారిగా పనిచేసి బాధ్యతలు విరమించుకున్నటువంటి కేఆర్ నాగరాజ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా పోటీ ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆరూరు రమేష్, నేను నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేశాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి లక్షల నిధులను కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చాను, అభివృద్ధి చేశాను. ఆ విజయంతో నేను చేసినటువంటి అభివృద్ధితో పాటుగా ప్రజలు తనపైన పెట్టుకున్నటువంటి నమ్మకంతో తానే గెలుపొందుతాననేటువంటి ఆశాభావాన్ని ఆరూరి రమేష్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో పనిచేసినటువంటి అనుభవం, కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలే
తనను గెలిపిస్తాయని కొండేటి శ్రీధర్ బీజేపీ అభ్యర్థి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణ, కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు, హామీలు తనను గెలిపిస్తాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రధానంగా 12 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పోటీ ఇలా సాగుతుంది. ఉత్కంఠ భరితంగా సాగుతున్నటువంటి పోరులో ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు విజయం కోసం కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో 2 కాంగ్రెస్ విజయాన్ని సాధించగా మిగిలినటువంటి 10 స్థానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించింది. మొత్తానికి ఇక్కడ బీజేపీ ఖాతా తెరవనటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఈసారి కనుక పోటీ తీసుకున్నట్లయితే ప్రధానంగా 3 పార్టీలు కూడా పోటీలో గట్టి ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్. ఇక ఇవి ఇప్పటి వరకు నా బిగ్ ఫైట్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.